ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని కాపాడి రక్షించినందుకు దేవునికి వందనాలు. మరి ముఖ్యంగా హన్న తన జీవితంలో ఒక గొప్ప మంచి ప్రణాళికను కలిగి ఉన్నది. ఆమె యొక్క మంచి దర్శనాన్ని కలిగి. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ అటువంటి దర్శనాన్ని, అటువంటి కళను కలిగి ఉండాలి. కాబట్టి ఈ రోజున మనందరం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, క్రైస్తవులమైన మనందరం కూడా మరి ఈ లోక సంబంధమైన వాటి గురించి కాక దేవుని కళను కలిగి ఉండాలి. దేవుడు చెప్పే ఆలోచన ప్రకారం నడవాలి. అలా నడవగలిగినప్పుడు దేవుడు మన ప్రణాళికను నెరవేరుస్తూ మరి ఆయన చేయవలసిన ప్రతి పనిని దేవుడు చేయగలడు. అన్న తన యొక్క జీవితంలో మంచి సమర్పణ కలిగి ఉన్నది. సమర్పణ ఎటువంటిదంటే సమూయేలును చూడాలి. కనుక మనం కూడా క్రైస్తవులమైనందుకు మనము సరైన సమర్పణ కలిగిన వారమై సమూయేలును చూసే అంత సమర్పణ మనకు ఉండాలి. కానీ ఈ రోజున నీవు నేను సరైన సమర్పణలో ఉండటం లేదు. కనుక మనము సరైన సమర్పణలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు, దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ప్రసన్నత మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన చేసే మేలు అన్నిటినీ దేవుడు చూపిస్తాడు. కనుక మనం చేయవలసింది ఒకటే, సరైన సమర్పణలో మనం ఉండాలి. అటు బాధ్యత, అటు ధన్యత మనకు ఉండును గాక. ఆమేన్.